హలో గాయ్స్. సో ఫైనల్లీ ఈరోజు అయితే దేవరాపల్లి వెళ్ళిపోయాం విత్ ఫ్రెండ్స్ అనమాట. సో ఫ్రెండ్స్తో అయితే నెక్స్ట్ లెవెల్ కదా. సో ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయ్యాం విత్ ఫుల్ స్పీడ్. సో ఈ వ్యూ అయితే చాలా నచ్చింది నాకు. సో వీడియోస్ స్టార్ట్ చేసేసాను, ఇంకా లేట్ ఎందుకని చెప్పి. సో చూద్దాం ఏమవుతుందో అని. సో అలా వెళ్ళిపోతూనే ఉన్నాం, లైక్ ఎవరికి దారిలో అయితే తెలీదు. బట్ సో అలా స్టార్ట్ చేసాం ఫైనల్లీ విత్ 2 ఇంటర్నేషనల్ గాయ్స్ అండ్ మేము ఒక 4 మెంబర్స్ ఫ్రెండ్స్. సో టోటలీ ఫ్రెండ్స్ గ్రూప్ అనమాట, విత్ ఫుల్ ఫన్ అండ్ అన్లిమిటెడ్ డైలాగ్స్. సో వ్యూస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. ఒక విలేజ్ వైబ్స్ వచ్చాయి మంచిగా. అసలు సిటీకి దూరంగా ఎంత బాగుందంటే. సో బైక్ రైడ్ అంటేనే ఇంకా తెలుసు కదా అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుందని. సో అలా ఈ ఫారినర్స్ కూడా మాతో కలిసిపోయారు. హెయిర్ ఈజ్ హెయిరింగ్ అని చెప్పి నేను కూడా మంచిగా ఒక ఏం చేయాలో తెలియక అలా అలా మంచిగా సెల్ఫీ మోడ్లో పెట్టి మరీ తీశాను నేను పడాలని. బట్ హెయిర్ ఈజ్ హెయిరింగ్ కనిపించట్లేదు, మిర్రర్లో ట్రై చేసా, బట్ ఏదో అలా వచ్చింది. ఫైనల్ అయితే రీచ్ అయిపోయాం దేవరాపల్లి. సో దిస్ ఈజ్ ద స్టార్టింగ్ పాయింట్ అనమాట. అలా కొద్దిసేపు కూర్చొని వాళ్ళు టెంట్ వేసేలోపు మేము అలా ఒక వ్యూని అయితే చూసాము. ఆలోచిస్తున్నాం ఏం చేయాలా, ఎలా వెళ్ళాలని. బట్ ఫైనల్గా ఫస్ట్ వాటర్ ఫాల్కి అయితే రీచ్ అయిపోయాం. సో ఎలానో వచ్చాం కదా అని చిన్న వీడియో కూడా తీసుకున్నాను నేను. చూడండి, ఇదే దేవరాపల్లి స్టార్టింగ్ వాటర్ ఫాల్ విచ్ ఈస్ డౌన్ అనమాట, కిందన ఉంటుంది ఇది. సో దిస్ ఇస్ ద ఫస్ట్ వన్. దీని తర్వాత మొత్తం ఇంకా ట్రెక్కింగ్తో నిండిపోతుంది. సో మనకు అలా పైకి వెళ్తున్న కొలది ఇంకా వాటర్ ఫాల్స్ వస్తాయి, ఒక 2-3 వస్తాయంట. సో స్టార్ట్ చేసేసాం లేట్ ఎందుకని. సో ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేసాం ఫైనల్లీ. బట్ మ్యాన్ వర్సెస్ వైల్డ్ కర్రలు పట్టుకొని ఏదో పెద్ద యుద్ధానికే వెళ్తున్నట్టు. మేము 20స్లో ఉంటున్నామా 50స్లో ఉంటున్నామా అని మాకే అర్థం కాలేదు ఎక్కుతున్నంతసేపు అయితే. బట్ కానీ ఏదో అలా కష్టపడుతూ ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్లో చూడొచ్చు మీరు మేము ఎంత కష్టపడి ఎక్కామని. ఫైనల్లీ కొన్ని అలా సెకండ్ అండ్ థర్డ్ వాటర్ ఫాల్ కూడా రీచ్ అయిపోయి అలా కూర్చొని కొద్దిసేపు ఆడుకొని ఫ్రెండ్స్తో అంటే సరదాలు ఉంటాయి కదా. సో ఇంకా అలా స్టార్ట్ అయిపోయింది. వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్, వర్త్ అనిపించింది. వర్త్. అలానే మా ఫ్రెండ్ కూడా మంచి వీడియోస్ తీసుకున్నాడు. అసలు వ్యూ అంతా మంచిగా పడేటట్టు. అసలు సమ్మర్లోనే ఇలా ఉందంటే ఇంకా రైనీలో అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మీరు కూడా కావాలంటే ఈ సమ్మర్లో విజిట్ చేయండి, చాలా అంటే చాలా బాగుంది. బట్ డ్రైవ్ సేఫ్ అండ్ బీ సేఫ్, కొంచెం చూసుకోండి అక్కడికి వెళ్ళేటప్పుడు. బాగానే ఎంజాయ్ చేశాడు మంచిగా వాటర్తో ఆడుకుంటూ. సో ఇది సెకండ్ వాటర్ ఫాల్ అనమాట. దీని నుంచి మళ్ళీ ట్రెక్కింగ్ చేసుకొని మళ్ళీ మెట్లు ఎక్కి ఇంకా చాలా ఉంది అనుకొని అలా నడుస్తూనే ఉన్నా, ఎప్పుడు వస్తుందా మెయిన్ వాటర్ ఫాల్ అని చెప్పి. చూడండి ఆడంత స్పీడ్గా వెళ్తే మేము అంత స్లోగా వస్తున్నాం. అసలు స్టామినా అయిపోయింది అక్కడికే. ఇప్పటికే చాలా కష్టపడిపోయాం. బట్ స్టిల్ ఏదో అలా మాట్లాడుకొని డైలాగ్స్ వేసుకొని స్టార్ట్ అయ్యి వెళ్తున్నాం. వీడు మాత్రం మంచిగా రెస్ట్ తీసుకుంటున్నాడు. సో దిస్ ఈజ్ ద మెయిన్ థింగ్ అనమాట. పెద్ద కొండ ఉంటుంది ఇక్కడ, మాత్రం జాగ్రత్తగా ఉండండి చాలా, ఎందుకంటే జారుతుంది. సో బీ మోర్ కేర్ఫుల్. సో నేను కూడా ముందే వెళ్ళి కూర్చున్నాను, ఎందుకు వేస్ట్ చేయడం టైం అని చెప్పి. సో అలా ఉండిపోతే అవ్వదు కదా, వెళ్ళలేం పైకి అని స్టార్ట్ అయిపోయాం మళ్ళీ. ఫైనల్లీ మెయిన్ వాటర్ ఫాల్కి వచ్చేసాం. సో ఇప్పటి వరకు వెయిట్ చేస్తున్న మూమెంట్ అయితే వచ్చేసింది. ఇదే బాహుబలి వాటర్ ఫాల్స్. సో దీన్నే దేవరాపల్లి వాటర్ ఫాల్స్ అని కూడా అంటారు. మనందరికీ ఎక్కువ దేవరాపల్లి వాటర్ ఫాల్ అని తెలుసు. సో చాలా అయితే చాలా బాగుందని చెప్పి నేను కూడా కొద్దిసేపు దాన్ని ఎంజాయ్ చేశాను. సరే ఒక వీడియో తీసుకుందామని అలా వీడియో కూడా క్యాప్చర్ అయిపోయింది. అసలు ఎంత ప్రశాంతంగా ఉందంటే చాలా బాగుంది. ఇప్పుడే ఎంత బాగుందంటే చూసుకోండి. ఇంకా మనకి వెళ్ళిన డౌట్స్ ఆగో మెయిన్ ఎక్కడికి వెళ్ళినా. సో అలా డౌట్స్ కూడా క్వశ్చన్స్ వేస్తూనే ఉన్నాను మా ఫ్రెండ్స్ కూడా తినేస్తూ. అలా కొద్దిసేపు అయ్యాక మంచిగా చల్లదనానికి ఎంజాయ్ చేసాం. లైక్ వాటర్తో కొద్దిసేపు ఆడుకొని, అంత ఎండలో అంటే అసలు చాలా చల్లగా చాలా బాగున్నాయి. ఏదైతే ఏం పడిపోయాను, అందరూ బాగానే వెళ్ళారు బట్ నేనే పడిపోయాను, ఎందుకో పడ్డాను. సో పడగానే ఇంక ఇక్కడ జాగ్రత్తగా ఉండాలని చెప్పి సో అక్కడ నుంచి కొంచెం జాగ్రత్తగా అడుగులు వేసుకొని వెళ్ళిపోయాను అనమాట. బట్ స్టిల్ గుర్తుంటుంది చాలా. అలా ఆ కింద రాళ్ళు ఫుల్ జారుతున్నాయి. సో జాగ్రత్తగా ఉండండి. మేమైతే అలా ఒకళ్ళు డైరెక్షన్ చూపిస్తుంటే ఇంకోళ్ళు ఫాలో అవుతూ వెళ్ళాము. సో మేము అందరం కలిపి
ఫారినర్ ఫ్రెండ్ని ఏడిపించాం. అలా మంచిగా చిల్ అవుతూ ఎంజాయ్ చేస్తాం కొద్దిసేపు. తను కూడా చాలా బాగా కలిసిపోయాడు, జస్ట్ లైక్ అస్. ఇక్కడ ఫారినర్ ఏముంది, మనమే ఉంది. ఎవరైనా కలిస్తే ఫ్రెండ్స్ అంటే ఒకటే వైబ్లో ఉంటాం. సో అలా మంచిగా ఆడుకున్నాం. చాలా క్లిప్స్ మిస్ అయ్యాయి యాక్చువల్లీ, వీడియోస్ అయితే లేవు, బట్ నెక్స్ట్ లెవెల్ ఎంజాయ్ చేస్తాం. మెమరీస్ అయితే మాత్రం ఫర్ ఎవర్ ఉంటుంది. సో సడన్గా వెదర్ చేంజ్ అయిందనమాట, వర్షం పడిపోతుందేమో అని చెప్పి ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయాం రిటర్న్. బట్ చాలా అయితే చాలా నచ్చింది మొత్తం జర్నీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ సపోర్టింగ్.